తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత 10 ఏళ్లుగా ఏం చేశారని నేరుగా సోషల్ మీడియాలో ప్రజలు నిలదీస్తున్నారు. దీనికి సీనియర్ నేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మల్కాజ్గిరిలో ఈటల ప్రభావం మసకబారిపోయింది. గతంలో ఈటలపై ఉన్న అవినీతి ఆరోపణలు, కేంద్రంలోనూ బీజేపీ సర్కార్ తెలంగాణకి అన్యాయం చేయడం వంటి అంశాల ఆధారంగా ఈటలపై పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది, గాడిద గుడ్డు ఇచ్చింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణ అడిగింది, బీజేపీ ఇచ్చింది ఇదే అంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. మేడారం జాతర జాతీయ హోదా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా, ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా, కేంద్రానికి రాష్ట్రం నుంచి రూపాయి పంపిస్తే 43 పైసల బిచ్చం నుంచి విముక్తి, కనీసం ఒక్క ఐఐఎం ఎన్ఐడి విద్యాలయం, కనీసం ఒక్క IIIT మెడికల్ కాలేజ్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, 811 టీఎంసీల కృష్ణ జలాలలో సరైన వాటా, బయ్యార ముక్కు ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీలుగా వరంగల్, కరీంనగర్ చేయడం వంటి వాటిని తెలంగాణ అడిగితే కేంద్రం మాత్రం గాడిద గుడ్డు ఇచ్చిందని, గాడిద గుడ్డు ఇచ్చిన మోడీని గద్దెదించితే తప్ప తెలంగాణకి న్యాయం జరగదు అని ట్రోలర్స్, సామాన్య జనం అంటున్నారు. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం 5 గ్యారెంటీలు అమలు చేసిన కాంగ్రెస్కి ఓటేస్తారా, గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేస్తారా అని నేరుగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఈటల మీద నేరుగా ట్రోల్స్ పడుతున్నాయి. ఆర్థిక మంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి నేనే కారణమని ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. ఈటలపై ముదిరాజులు సైతం ఆగ్రహంగా ఉన్నారు. కులం చాటున మోసం చేసిన నేతగా చూస్తున్నారని స్పష్టమవుతోంది. ఇక మాకు గుడులు కాదు, హాస్పిటల్స్ కావాలి, పేదలు కోరుకుంటున్నారు. తెలంగాణ పుట్టుకని అవమానించిన బీజేపీకి ఓటేద్దామా అని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లని రద్దు చేస్తామన్న బీజేపీకి ఎందుకు ఓటేయాలని నిలదీస్తున్నారు. ఈటల రాజేందర్కి తగ్గుతున్న ప్రజాదరణని హైలైట్ చేస్తున్నారు. ఈటల రాజేందర్ మోసం, అవినీతి అనకొండ అని, సివిల్ సప్లై మంత్రిగా 5,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారని, అవినీతికి కేర్ ఆఫ్ బీజేపీ అని, అవినీతి పరులను చేర్చుకొని వారికి అండగా ఉంటుందని పేర్కొంటున్నారు. అంతేకాక మల్కాజ్గిరిలో ఓడిపోతే బీజేపీలో ఉండనివ్వరు కనుక ఈటల గతంలో ఎప్పుడూ లేని రీతిలో భారీగా డబ్బులు వెదజల్లుతున్న విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. భూ కబ్జాదారులకి నాయకుడు ఈటల అంటూ ప్రజలు పబ్లిక్ గానే చెబుతూ మల్కాజ్గిరిలో ఈటల ఓటమిని ఖరారు చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.